ఓలక్కో! ఏంది పిల్ల రోజుకొక వింత చేష్టలు చేస్తది అని అనుకోగాకండి. కాలీఫ్లవర్ కమ్మదనాన్ని పిల్లలకు కూడా రుచి తెలీదు. అలా రుచి తెలిసే విధంగా చేయటం ఎలాగో నేను చూపిస్తాను చూసేయండి. ముందుగా కాలీఫ్లవర్‌ని క్లీన్ చేసే పద్ధతి ఏంది అంటే, కాలీఫ్లవర్‌ని వెనక పార్ట్ ఉంటది గదా! లీవ్స్ అవి కొంచెం కట్ చేసి, సగానికి కట్ చేసి, మిగిలిన పార్ట్‌కి కొంచెం అంత ఆయిల్ రాసి, స్టవ్ ఆన్ చేసి, స్టవ్ మీద పెడితే కాలీఫ్లవర్‌లో ఉన్న పురుగులన్నీ బయటకొచ్చేస్తాయి. అది ఫస్ట్ మెయిన్ థింగ్ అనమాట. ఆ తర్వాత కాలీఫ్లవర్‌ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. చిన్న చిన్న మొగ్గల్లాగా మొగ్గల్లాగా కట్ చేసేసుకొని, దాన్ని బాగా ఒకసారి కడిగి వాటర్‌లో, ఆ తర్వాత బౌల్‌లో పెట్టేసుకొని, ఒక గిన్నె తీసుకొని, మందపాటి గిన్నె తీసుకొని ఉడకబెట్టడానికి మందపాటి గిన్నె తీసుకొని 2 గ్లాసులు అంటే ఒక చెంబు నీళ్ళల్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి, అందులోనే రాళ్ళు మరియు ఒక అర స్పూన్ పసుపు వేసి, అందులో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసి బాగా ఉడకనియ్యండి. ఆయిల్ ఎందుకంటే వేసేది ముక్క మెత్తబడకుండా ఉంటుంది అని. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అంటే, పులిహోరలో ఆయిల్ వేస్తే అన్నం అతుక్కోకుండా ఉంటుంది అని అంటాం కదా, సేమ్ అదే టైప్ అనమాట. ఇది అతుక్కోకుండా ఉండాలి అంటే ఆయిల్ కొంచెం వేయాలి. అంటే అతుక్కోకుండా కాదు, ముద్ద అవ్వకుండా ఉండాలి అంటే, కాలీఫ్లవర్ పట్టుకోగానే నుజ్జు నుజ్జు అయిపోకుండా ఉండాలి అంటే ఇలా చేయండి. ఇలా చేసిన తర్వాత బాగా ఉడకనియ్యాలి. ఈలోపు మనం టమాటాలని, ఉల్లిపాయల్ని కట్ చేసుకుందాం. అవి ఉడుకుతూ ఉంటాయి స్టవ్ మీద, ఇవి కట్ చేసుకుందాం. టమాటాలు సన్న ముక్కలుగా తరగండి. వీలైనంత సన్న ముక్కలుగా తరిగితే ఏంటంటే కర్రీ అనేది జ్యూసీగా ఉండిద్ది. టమాటాలో ఉండే జ్యూసు కాలీఫ్లవర్లోకి వెళ్ళి ఆ టేస్టే అమృతంలాగా అనిపించిద్ది అనమాట. అమృతం కన్నా ఇంకా రుచిగా ఉండిద్ది. అమృతం అనేది ఎలా ఉండిద్దో మనకు తెలియదు, బట్ అమృతం అనేది మనకి ఒక ఊత పదంలో వాడేస్తున్నాం ఇప్పటి రోజుల్లో. కాబట్టి నాకు అదే వచ్చేస్తుంది పెద్ద పెద్ద ఆకలి. ఏమనుకోకండి. ఇదిగో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉడికితే చాలు. ఎందుకంటే మళ్ళీ కర్రీలో బాగా వేయిస్తే ఏంటంటే ఆ రుచి ఎంత బాగుండిద్దంటే మాటల్లో చెప్పలేను, అంత రుచిగా ఉండిద్ది. అలా ఉడికేసాక మనం ఇందాక తరిగి పెట్టుకొని ఉన్నాం కదా ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోగాకండి, మండిపోయిద్ది. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని లేదా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 గంటల నూనె, గంటలు తాలింపు దినుసులు వేసేసుకోండి. తాలింపు దినుసులు అంటే తెలుసుగా, మీరు ఏం వేసుకుంటారో తెలియదు. మేమైతే ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, శనగపప్పు వేసుకుంటాం. బాగా వేయించుకోవాలి. తాలింపు వాసనలోనే ఉండిద్దండి కూర టేస్ట్ అంతా అని అంటారు కొంతమంది. అవన్నీ నాకు తెలియదు, అంత పెద్దదాన్ని అయితే కాదులేరా. ఇంకా ఇప్పుడైతే తాలింపు బాగా వేయించాలి. తాలింపు వేగించాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉన్న ఆనియన్స్ వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా అంటే పచ్చివాసన పోయాక టమాటాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. టమాటాలు కూడా వేసి వేయించుకున్నాక ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది అని అనగా సాల్ట్ ఒక అర స్పూను, అలాగే పసుపు చిన్న చిటికెడంతా, చెప్పాలి అంటే చిటికెడంతా వేసి వేయించుకోవాలి. ఇలా సేమ్ ఇదే ప్రాసెస్ చూపిస్తున్నాను కదా, అలా మూత పెట్టి బాగా వేగనిస్తే ఆయిల్ అనేది బయటికి రావాలి. ఈ కర్రీలో కొంచెం అంత ఆయిల్ ఎక్కువ పట్టిద్ది, కానీ ఆయిలే టేస్ట్గా ఉండిద్ది. ఆయిల్తో చేస్తే అంత మంచిది కాదు, బట్ ఇది రైస్ బ్రాన్ ఆయిల్ కాబట్టి ఓకే, పర్లేదు అనిపించింది. బాగా వేగించాక ఇందులోనే మనం ముందుగా చెప్పాను కదా ఇందాక సాల్ట్, పసుపు వేయమని, అట్లా మళ్ళీ వేయించుకోవాలి. బాగా వేగాక అప్పుడు వేయాలి ఇవి. ఏవి అంటే మనం ఇందాక కట్ చేసి పెట్టుకొని ఉన్న కాలీఫ్లవర్ మొగ్గలు వేసి బాగా వేయించుకుంటే
ఆ క్యాలీఫ్లవర్లోకి ఈ టమాటాని ప్యూరీ వెళ్ళేసి, అంటే ఎలా చెప్పాలంటే గుజ్జు, టమాటా సన్నగా తరిగాం కాబట్టి గుజ్జు గుజ్జుగా అయిపోయింది. ఈ టమాటా గుజ్జు అంతా దానికి పట్టేసి ఆ ఫ్లేవర్కి టేస్ట్ అనేది బాగా యాడ్ అయ్యిద్ది. చూపిస్తున్నాను కదా, అలా వేసేసేయండి. బాగా వేయించండి, మూత పెట్టి వేయించండి. ఇది వేసి వేగించాక కూడా ఆయిల్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి. ఐ మీన్ ముక్కల్లో నుంచి నూనె బయటికి రావాలి. ఆ విధంగా వేగాలన్నమాట. అవి ఆ విధంగా వేగితేనే దానికి ఉన్న రుచి తెలిసిద్ది కర్రీకి. లేదు నీళ్ళ నీళ్ళగా చేసుకుంటాము అంటే, ఏమో నేను ఎప్పుడూ చేయలే అలా. మా అత్తయ్య అయితే మాకు ఇలాగే చెప్పింది కాదు, ఇలాగే చేసి పెట్టింది. మా అత్తయ్య బాగా వంటలు చేసింది. ఒక్కొక్క టైంలో మా అత్తయ్య చేసిన వంటలు కూడా పెడతాను. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా బాగా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత అందులోనే కారం, మీరు ఏ కారం వాడతారో నాకైతే తెలీదు. మేమైతే గొడ్డు కారం వాడతాం. గొడ్డు కారమే అన్నిటికీ. మాకు సాంబార్ కారం అంత అనిపించదు. కాబట్టి మేము గొడ్డు కారం వేసి బాగా వేగిస్తాం. కారం వేసాక కూడా వేయించే వాళ్ళు ఎంతమందో నాకు తెలియదు. కమెంట్స్ రూపంలో తెలియజేయండి. కారం వేసాక వేగిస్తేనే దానికి టేస్ట్ పెరిగిద్ది మరింత. బాగా వేయించాలి. వేయించి 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 అది ఎంతసేపు పట్టిద్ది అంటే ఒక 10 మినిట్స్లో కర్రీ రెడీ అయ్యిద్ది. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో జరిగితే ఒక రకం ఉండిద్ది, హైలో జరిగితే ఇంకో రకం ఉండిద్ది, మాడిపోయింది. కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తే ఉండిద్ది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నోరెఊరిపోతుందండి చూస్తుంటేనే. ఇది ఈరోజు చేయలేదులే, మొన్న చేశాను. వీడియో ఎడిటింగ్ చేసే టైం కూడా ఉండలేదు బుడ్డ పిల్లలతో. మీరు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ తెలియజేయండి. ఇదిగో చూపిస్తున్నాను కదా, ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది బాగా. అందులో కారం పొడేసి బాగా వేయించి దించే ముందు వీలైతే ఉంటే కొత్తిమీర వేసుకోండి, లేదు అంటే అలాగే తినేయండి. అన్నం పెట్టుకొని, అన్నం చిన్న కప్పు పెట్టుకుంటే కూర పెద్ద కప్పు పెట్టుకొని తినాలంట. కానీ మనకు అట్లా చేత కాదే. కారం మీకు ఎంత వాడతారో అంత వేసుకోండి. మేమైతే కొద్దిగా కారం ఎక్కువే తింటాము. కారం తక్కువ తినేవాళ్ళం అయితే కాదు. కారం ఎక్కువే తింటాం కాబట్టి బాగా ఇట్లా వేయించుకొని చేసుకొని తింటే ఉంటుంది. ఆహా! ఈ చలి ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఈ కర్రీ తింటే కారం కారంగా బాగుంటుందండి. జలుబు చేసినా, దగ్గొచ్చినా, ఏదొచ్చినా. కొంతమంది టమాటా తినరు, బట్ నేను అయితే ప్రతి కూరలో వేసుకుంటాను టమాటా అనేది. మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళు కూడా అన్ని కూరల్లో వేసుకోరు టమాటా. నేను వచ్చిన కాడ నుంచి మాత్రం అన్ని కూరల్లో టమాటా అనేది వేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.